హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనీస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. కరివేపాకులో ఎక్కువగా విటమిన్ ఏ, బి, సి, కాల్షియం అండ్ ఐరన్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అండ్ ఇమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు కారం కోసం ముందుగా కరివేపాకుని బాగా క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న శనగపప్పు, మినప్పప్పుని ఒక బౌల్లో తీసుకొని అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల బాగా వేగుతాయి. ఇప్పుడు వేయించుకున్న ధనియాలు, జీలకర్రని కూడా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలని కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. మిరపకాయల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల బాగా చక్కగా వేగుతాయి. ఇలా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ముందుగా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకుని వేసి లో ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు కరివేపాకును తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్నటువంటి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసి ఈ విధంగా స్క్రీన్లో చూపించినట్టుగా పలుకుగా గ్రైండ్ చేసుకొని వేయించుకున్న కరివేపాకుని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవడం వల్ల అన్నీ బాగా గ్రైండ్ అవుతాయి. అలాగే ఇందులోకి 15 నుంచి 20 వరకు వెల్లుల్లి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడినంత వరకు కొంచెం చింతపండు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ. ఈ కరివేపాకు కారంని అన్నంతో కానీ, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్తో కానీ నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.